టికెట్ టు ఫినాలే టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక 4 టాస్కులు జరిగినాయి. మరి ఈ 4 టాస్కుల్లో ఎవరెవరు గెలిచారు? ఛాలెంజ్ చేసినటువంటి డేమన్ పవన్ టాస్క్ ఎన్ని గెలిచాడు అనేది క్లియర్‌గా చూద్దాం. మరి ఎలా ఇవి ఇండివిడ్యువల్ టాస్కుల్లాగా ఉన్నాయా? గ్రూప్ టాస్కులుగా ఉన్నాయా? అని చూసినట్లయితే ఫస్ట్ ఇది టికెట్ టు ఫినాలో ఆల్మోస్ట్ ఇండివిడ్యువల్ టాస్కులే ఉంటాయి. ఎవరి స్ట్రెంగ్త్‌ని బట్టి వాళ్ళు గెలుచుకోవాల్సిందే ఇగ. ఎవరి నాలెడ్జ్‌ని బట్టి, ఎవరు కాలిక్యులేషన్ బట్టి వాళ్ళు గెలుస్తారు. మొత్తం గూడా ఇండివిడ్యువల్ టాస్కులు జరుగుతాయి. ఈరోజు 4 టాస్కులు జరిగినాయి. ఈ 4 టాస్కుల్లో మనకు ఆల్రెడీ నైట్ ప్రోమో వచ్చింది గదా! ఆ ప్రోమో ప్రకారం ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఆ టాస్క్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. ఆ టాస్క్ వచ్చేసి ఆహ్, ఇప్పుడు ఆ టాస్క్ ఎలా ఉందంటే టికెట్ టు ఫినాలేకి అసలు ఫస్ట్ మనం యాక్టివిటీ రూమ్‌లో మనం చూస్తే మొత్తం మనం ఆహ్, బాక్సెస్ ఉన్నాయి. కలర్‌ఫుల్ బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్స్‌లో నిలబెట్టారు అందరిని. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ బాక్స్ అంటే ఆ బాక్స్‌ల నుంచి వాళ్ళు విన్ అయ్యేటువంటి టాస్క్‌లను బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారనమాట. ఆ బాక్సులన్నింటిని ఎవరైతే సొంతం చేసుకుంటారో వారు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారని క్లియర్‌గా నిన్న 'బిగ్ బాస్' చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి బాక్స్‌లని మరి ఒక్కొక్కరిని తీసేయాలనా? ఎలానా? మొత్తానికి క్రాస్ ఇవన్నీ ఉన్నాయి గదా! దాన్ని బట్టి ఒక్కొక్కరు క్రాస్ అవుతూ తీసేయాల్సిన సిట్యుయేషన్ ఉంటది. మొత్తానికి 4 టాస్కులు జరిగినాయి. ఆ 4 టాస్కుల్లో ఎవరు గెలిచారనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది ఇమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ఇది మ్యాథమెటిక్స్‌కి సంబంధించినటువంటి టాస్క్. అంటే 1+3 అని బిగ్ బాస్ 4 అంటాడు. 4 అనగానే అక్కడ గార్డెన్ ఏరియాలో కొన్ని కార్డ్స్ వదిలారనమాట. మ్యాథమెటిక్స్ మీద సంబంధించినటువంటి కార్డ్స్ వదిలారు. ఆ కార్డ్స్ వాటి మీద ఆయన బిగ్ బాస్ 4 అంటాడు. 4 అనగానే మనం గార్డెన్ ఏరియాలో దలాడుకోవాలి. 2x2 లేకపోతే 2+2 ఇలా ఉంటది. లేదా అంటే 5-1 ఇలా ఉంటది. దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళు దలాడుకొని ఆ కార్డ్ పట్టుకొని వెంటనే ఎళ్లి బిగ్ బాస్ కెమెరాకి చూపియాలి. ఆ రకంగా ఈ టాస్క్ జరిగిందనమాట. ఈ టాస్క్‌లో విన్ అయింది ఎక్కువ సార్లు అది గమనించి చూపించింది కెమెరాకి ఇమాన్యుయల్ అంట. ఆ కారణంగా ఇమాన్యుయల్ ఫస్ట్ టాస్క్ విన్నర్‌గా ఇమాన్యుయల్ నిలిచాడు. సెకండ్ టాస్క్ వచ్చేసరికల్లా ఫ్లవర్స్‌కు సంబంధించినటువంటి టాస్క్ జరిగింది. సారీ నేను ఏమైనా మిస్టేక్ చెప్పినా అనుకుంటున్నా. ఫస్ట్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది ఇమాన్యుయల్, రీతు రియల్లీ సారీ. ఫస్ట్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురిలో విన్ అయింది ఇమాన్యుయల్. సెకండ్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది తనుజ, డెమాన్ పవన్ అండ్ బర్ని గారు. వీళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి టాస్క్ వచ్చేసరికల్లా ఫ్లవర్స్‌కు సంబంధించినటువంటి టాస్క్ అంట. ఫ్లవర్స్‌కు సంబంధించినటువంటి టాస్క్. మరి ఆ టాస్క్ ఎలా ఉందనేది మాత్రం మనకు ఐడియా లేదు. అంటే దానికి ఎలాంటి టాస్క్ అనేది అది ఫస్ట్‌ది కూడా మ్యాథమెటిక్స్ టాస్క్ అనేది తెలుసు. కాకపోతే అది ఏంటిదనేది మనకి ప్రోమో 1లో మనం చూసినాం కాబట్టి దాన్ని క్లియర్‌గా చెప్పుకోగలిగినాం. ఇది సెకండ్ టాస్క్ వచ్చేసరికల్లా ఫ్లవర్స్‌కు సంబంధించినటువంటి టాస్క్. లేదా అంటే ఏదైనా ఒక తీగ లాంటి తీగలు ఉంటాయి కదా చెట్లు అట్లా లేదా అంటే ఒక చెట్టు లాంటిది ఏదైనా పెట్టేసి దానికి ఉన్నటువంటి ఫ్లవర్స్‌ని ఎక్కువ ఎవరైతే ఫ్లగ్ చేస్తారో, ఎవరైతే తెంచుకుంటారో తెంచి కౌంట్ చేయాలా అలా ఉంటదా? ఏదో మనం చూడాలి. మొత్తానికి దీంట్లో తనుజతో పాటు పార్టిసిపేట్ చేసింది ఛాలెంజ్ చేసినటువంటి డేమన్ పవన్ అండ్ బర్నీ గారు. వీళ్ళిద్దరూ తనుజ గారు. అయితే ఈ టాస్క్‌లో విన్నర్ అయింది ఎవరంటే తనుజ విన్నర్ అయింది. సెకండ్ టాస్క్ ఫ్లవర్స్ టాస్క్‌లో విన్నర్ అయింది తనుజ. ఓకేనా? అయితే ఇక్కడ ఏమైందంటే ముగ్గురు పార్టిసిపేట్ చేసిర్రు. 6 మెంబర్స్ అయిపోయారు. రిమైనింగ్ ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. సంజన గారు అండ్ సుమన్ శెట్టి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే తర్వాతకి లెవెల్స్‌లో థర్డ్ టాస్క్‌కి వెళ్ళడానికి ఆల్రెడీ ఫస్ట్ 2 టాస్కులు జరిగినాయిగా. ఈ 2 టాస్కుల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి అవకాశం ఇచ్చిండు నెక్స్ట్ 2 టాస్కుల్లో ఆడడానికి. అంటే నెక్స్ట్ 2 ఉంటే ఒక టాస్క్‌లో ఇమాన్యుయల్ ఉంటాడు. ఒక టాస్క్‌లో తనుజ ఉంటుందన్నమాట. ఈ రకంగా ఆహ్, మూడవ టాస్క్‌కి, నాలుగవ టాస్క్‌కి అవకాశం రావడం జరిగింది. ఫస్ట్, సెకండ్ టాస్క్‌లు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకే అవకాశం వచ్చింది. ఓడిపోయినటువంటి రీతు, కళ్యాణ్‌కి రాలేదు. బర్ని గారు, డెమాన్ పవన్‌కి రాలేదు. ఆ రకంగా చూస్తే
థర్డ్ టాస్క్ దేనికి సంబంధించిన టాస్క్ అంటే బాల్స్కు సంబంధించినటువంటి టాస్క్ అంట. మనం చూస్తూనే ఉన్నాం బాల్స్ అసలు ఈ సీజన్‌లో ఎక్కువగా యూజ్ చేశారు ఈ బాల్స్ మీద. బెలూన్స్ కావచ్చు, బాల్స్ కావచ్చు, ఈ రకమైన టాస్క్‌లు ఎక్కువగా జరిగినాయి ఈసారి. ఫైనల్‌గా మళ్ళీ ఇక్కడ కూడా ఒక బాల్స్ టాస్క్ పెట్టారంట. ఈ బాల్స్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది ఇమాన్యుయల్ అండ్ సంజన గారు. వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారు. సంజన గారు మాక్సిమం ట్రై చేశారంట. ఇమాన్యుయల్ కూడా ఏం మాత్రం ఆలోచించకుండా, అంటే ఇమాన్యుయల్ ఎలా ఉంటాడంటే, ఒక ఎగ్జాంపుల్ అసలు నామినేషన్స్‌కి రావాలంటేనే అసలు ఎంత భయపడుతుండంటే మీరు ఊహించను కూడా ఊహించలేరు. ఇప్పుడు ఎట్లుంటదంటే ఇమాన్యుయల్ సిట్యుయేషను, అంటే అది నామినేషన్స్‌లోకి వస్తే నేను ఎలిమినేట్ అయిపోతానేమో భయం పట్టుకుంది ఇమాన్యుయల్‌కి. అలాంటోడు టాప్ 5లో ఉండాలి నేను ఫస్టు అనేది బలంగా కోరుకుంటుండు. ఇప్పుడు ఇప్పుడు జరిగేటటువంటి టాస్కుల్లో రూత్‌లెస్‌గా, అంటే ఇంకంతే ఎంత దూరం పోయినా పర్వాలేదు గానీ, నేను గెలవాల్సిందే టికెట్ టు ఫినాలే, టాప్ 5లో అడుగుబెట్టాలే అనేది మాత్రం బలంగా ఉంది. టాప్ 5లో అడుగుబెట్టి అప్పుడు చూసుకుంటారా బాబు ఓటర్స్ సంగతి ఏదైనా అనే విధంగా తను ఆలోచిస్తుండు. ఫైనల్‌గా ఈ థర్డ్ బాల్స్ టాస్క్‌లో విన్ అయింది. ఇక మీకు అర్థమయ్యే ఉంటది. ఈ టాస్క్‌లో విన్ అయింది ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ విన్ అయ్యాడు ఈ టాస్క్‌లో, థర్డ్ టాస్క్‌లో. అంటే ఇప్పటికి 3 టాస్కులు జరిగితే 3 టాస్కుల్లో 2 టాస్కులు ఇమాన్యుయల్ గెలుచుకుండు. ఒక టాస్క్ తనుజ గారు గెలుచుకున్నారు. ఇంకొకటి ఫోర్త్ టాస్క్ కూడా జరిగింది. ఫోర్త్ టాస్క్ ఇక ఆల్రెడీ మిగిలిపోయింది సుమన్ శెట్టి గారు ఒకరే కాబట్టి, ఆ ఫోర్త్ టాస్క్ జరిగింది తనుజకి అండ్ సుమన్ శెట్టికి మధ్య ఈ టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో ఈ టాస్క్ హ్మ్. ఈ టాస్క్ దేనికి సంబంధించినటువంటి టాస్క్ అనేదైతే మనకు ఐడియా లేదు. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్‌లో ఫోర్త్ టాస్క్ ఎలాంటిది అనేది మాకు తెలియదు గానీ, పార్టిసిపేట్ చేసింది తనుజ అండ్ సుమన్ శెట్టి గారు. వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ ఫోర్త్ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారంటే సుమన్ శెట్టి గారు ఏం మాత్రం తగ్గలేదంట. అసలు గసబెట్టుకుంటూ అతను ఎంత వరకు చేయాలో అంతవరకు చేసిండంట. లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్‌లో హారికతోటి ఆడినటువంటి టాస్క్‌లో తను కావాలనే ఓడిపోయినట్టు అందరూ ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం అదే విషయాన్ని తీసుకొచ్చి రీతు నామినేషన్స్‌లో కూడా పెట్టింది కాబట్టి, ఈసారి మాత్రం ఎలాంటి గివ్ అప్ లేకుండా చాలా స్ట్రాంగ్‌గానే ఆడాడంట. అయినప్పటికీ ఫైనల్‌గా ఈ ఫోర్త్ టాస్క్‌లో విన్ అయింది మాత్రం తనుజ. తనుజ ఈ టాస్క్‌లో విన్ అయిందనమాట. మొత్తానికి ఫస్ట్ డే జరిగినటువంటి 4 టాస్కుల్లో 2 టాస్కుల్ని ఇమాన్యుయల్ గెలుచుకున్నాడు. 2 టాస్క్‌లోనే తనుజ గెలుచుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు మనకి 4 టాస్కులు జరుగుతున్నాయి. ఈ 4 టాస్కుల్లో మోస్ట్‌లీ మనకి ఈరోజు 3 టాస్కులు టెలికాస్ట్ అయితాయా? 4 టాస్కులు టెలికాస్ట్ అయితాయా అనేది మనకు తెలియదు గానీ, మొత్తానికి 4 టాస్కులు జరిగినాయి. 2 ఇమాన్యుయల్ గెలుచుకున్నాడు. 2 తనుజ గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్‌తో మరో వీడియోతో మీ ముందుకొస్తా. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.